Hi friends, welcome to Technology 3D Sairam 3D Engineering Services. This is Satya. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం హౌ టు డ్రా ఐసోమెట్రిక్ సర్కిల్స్ ఇన్ ఆటోకాడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రా చేయడానికి ఫస్ట్ మనం కింద ఉన్న స్నాప్ మోడ్, ఈ స్నాప్లోకి వెళ్తాం. స్నాప్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మీకు స్నాప్ సెట్టింగ్స్ అని వస్తుంది. సో ఇన్ స్నాప్ సెట్టింగ్స్ వీ కెన్, ఈ స్నాప్ సెట్టింగ్స్లో స్టార్టింగ్లో ఉన్న స్నాప్ గ్రిడ్లోకి వెళ్ళి ఇక్కడ స్నాప్ టైప్ చూసారా, ఇది ఐసోమెట్రిక్ స్నాప్లోకి మార్చుకోవాలి. స్నాప్ అండ్ మేక్ ఇట్ ఓకే. ఓకే చేసిన తర్వాత సో మనకి ఈ కర్సర్ అనేది మారింది. సో యూ ప్లీజ్ చెక్ వన్స్ అగైన్, రైట్ క్లిక్, స్నాప్ గ్రిడ్ సెట్టింగ్స్, రెక్టాంగులర్. సో యాక్చువల్గా ఇది రెగ్యులర్గా రెక్టాంగులర్ సెక్షన్లో ఉంటుంది. మనం 2D డ్రా చేసినప్పుడు ఓకే చేస్తే ఇది చూసారా 4 వేస్ వచ్చింది. మీ యొక్క కర్సర్ అనేది ఏ విధంగా మారిందో చూడండి. నెక్స్ట్ రైట్ క్లిక్, స్నాప్ సెట్టింగ్, నేను దీన్ని ఐసోమెట్రిక్ స్నాప్లోకి మార్చుకుంటున్నా. ఓకే, సో కర్సర్ అనేది XYZ టైప్లో యూసీఎస్ సర్కిల్ మారింది. ఓకే, సో ఇప్పుడు మనం సర్కిల్ ఏ విధంగా చేయాలి అనేది మనం చూసుకుందాం. సో ప్రస్తుతానికి నేను హోమ్ బటన్లోకి వెళ్ళి లేయర్స్లో ఇక్కడ డీలో ఉంది, నేను డిఫాల్ట్గా నేను డ్రాయింగ్ దాంట్లోకి వచ్చేస్తున్నా. ఓకే బాస్, ఐసో సర్కిల్ గీయాలి అంటే సో దీనికి కమాండ్ ఎలిప్స్ చూడండి వచ్చింది. ఎలిప్స్ సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ ఏమడుగుతుందంటే చెక్ ఇట్ స్పెసిఫై ద యాక్సెస్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద ఎలిప్స్. సో మనం ఐసో సర్కిల్ కావాలి కాబట్టి ఐసో సర్కిల్ సెలెక్ట్ చేయండి. ఐసోమెట్రిక్ వ్యూ కాబట్టి ఐసోమెట్రిక్ సర్కిల్ ఇచ్చాను. సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఐసో సర్కిల్ స్పెసిఫై చేయమంటుంది. ఓకే, నేను ఒక సెంటర్ పాయింట్ తీసుకుంటున్నాను. తీసుకొని చూసారా ఈ విధంగా మనకి దీంట్లో మనకి ఐసోమెట్రిక్ వ్యూలో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అని 3 ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ అంటే హారిజెంటల్గా ఉంటుంది, వై యాక్సిస్ అంటే వెర్టికల్గా ఉంటుంది, అండ్ జెడ్ యాక్సిస్ అంటే ఇలా విధంగా మనకి లోపలికి డెప్త్గా ఉంటుంది అనమాట. సో XYZ. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. సో వేరే సర్కిల్ మీకు అర్థం అవడానికి నేను వేరే విధంగా సర్కిల్ గీయడం మీకు తెలిసింది కాబట్టి ఇప్పుడు జస్ట్ నేను ఒక ఐసోమెట్రిక్ వ్యూ తీసుకుని మీకు డ్రా చేసి చూపిస్తాను. వచ్చింది. ఈ క్యూబ్లో నేను సెంటర్ పాయింట్ తీసుకుని ఇది పెడుతున్నాను. సెంటర్ పాయింట్కి ఇది చూడండి, సెంటర్ పాయింట్ ఆన్ అయింది. ఇక్కడ సెంటర్ పాయింట్ ఆన్ అయింది. లైన్, సెంటర్ పాయింట్ నేను వీటికి ఏంటంటే సెంటర్ లైన్ తీసుకుంటున్నా, సెంటర్లోకి మార్చాను. సో దీన్ని తీసుకొస్తున్నాను ఇక్కడ కాపీ, ఈ సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ సెంటర్ పాయింట్ పెట్టేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ కూడా మనకు అలా కావాలి అనుకుంటే సేమ్ లైన్, ఈ సెంటర్ పాయింట్ని కవర్ చేస్తూ లైన్ కమాండ్తో మనం ఈ లైన్స్ తీసుకుంటున్నాం. ఓకే, మ్యాచ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఈ సెంటర్ లైన్ని వీటికి తీసుకున్నాం. సో ఈ సర్కిల్ ఈ విధంగా మనకి ఒక యాక్సిస్లో అయింది. ఇంకో యాక్సిస్లో ఎలా వేయాలి? ఎలిప్స్ ఎల్ కమాండ్ తీసుకొని సో ఎలిప్స్ ఇక్కడ ఏముంటుంది, స్పెసిఫై ద యాక్సిస్ పాయింట్ ఉంటుంది. ఐసో సర్కిల్ తీసుకున్నాం. ఐసో సర్కిల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఈజీగా ఇక్కడ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకోబడుతుంది. స్పెసిఫై ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ తీసుకుంటున్నాం. సెంటర్ తీసుకొని చూడండి ఇది మ్యాచ్ అయిందా? మ్యాచ్ అవ్వలేదు. సో F5 కొట్టండి. చూడండి F5 కొడితే మనకు కావాల్సిన రొటేషన్లో వచ్చేసింది. సేమ్ అదేవిధంగా మళ్ళీ ఎలిప్స్ తర్వాత ఐసో సర్కిల్ తీసుకుందాం. తర్వాత సెంటర్ పాయింట్, స్పెసిఫై ద సెంటర్ పాయింట్, ఇది కూడా మ్యాచ్ అవ్వాలి. చూడండి F5 కొట్టండి. F5. సో ఈ విధంగా మనం సర్కిల్ అని ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో, జెడ్ యాక్సిస్లో ఏ విధంగా ఐసో సర్కిల్ గీయాలనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ us.